గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాసులో ఏం చేసామంటే కొన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈసారి సెకండ్ సెక్షన్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. సెకండ్ సెక్షన్లో ఫస్ట్ ప్రాబ్లం మనం ఇప్పుడు దాకా చేసిన ఏంటంటే ఓన్లీ బేసిక్ ప్రాబ్లమ్స్ చేసాం. ఒక సర్కిల్ ఇస్తే సెంటర్ కనుక్కోవడం, సెంటరు రేడియస్ కనుక్కోవటం, సెంటరు రేడియస్ ఇస్తే సర్కిల్ కనుక్కోవటం, 2 పాయింట్స్ ఇస్తే డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటం, పారామెట్రిక్ ఈక్వేషన్స్, లేదా సెంటరు పాసింగ్ త్రూ పాయింట్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటం. చిన్న చిన్న క్వశ్చన్లు అన్నీ చేసాం. అవన్నీ మళ్ళీ ఈ క్వశ్చన్స్లో రిపీట్ అవుతుంటాయి. సెకండ్ రోమన్ ఇంపార్టెంట్, థర్డ్ రోమన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే సెకండ్ రోమన్లో మనం ఏవైతే ఫస్ట్ రోమన్లో నేర్చుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే క్వశ్చన్స్ మళ్ళీ వస్తుంటాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఇఫ్ ద abscissa ఆఫ్ పాయింట్స్ a, b are the roots of the equation x square plus 2ax minus b square equal to 0 and ordinates of a, b are roots of y square plus 2py minus q square equal to 0, then find the equation of a circle for which AB has a diameter అని ఇచ్చాడు. జామెట్రీలో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఉన్న క్వశ్చన్నే 2-3 టైమ్స్ చదవండి. క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుంది, ఆ తర్వాత రిమైనింగ్ చేస్తాం. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగానే ఉంటుంది. యాబ్సిసా అంటే మనకి ఒక పాయింట్ x, y అనే ఒక పాయింట్ ఉంటే దీన్ని x కోఆర్డినేట్ అని పిలుస్తాం, లేదా యాబ్సిసా అని పిలుస్తాం. దీన్ని y కోఆర్డినేట్ అని పిలవచ్చు, లేదా ఆర్డినేట్ అని పిలవచ్చు. ఆ వర్డ్ ఇచ్చాడు ఇక్కడ. యాబ్సిసా అనేదే మెయిన్ పాయింట్ అక్కడ. అది వస్తే ఈజీగానే ఉంటుంది. చూద్దాం, చూడండి. ఇఫ్ ద abscissa ఆఫ్ ద పాయింట్స్ a, b ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే a, b అనే 2 పాయింట్స్ తీసుకుందాం. లెట్ a అనే దాన్ని ఏమని తీసుకుందాం అంటే x1, y1, b x2, y2. a x1, y1, b x2, y2, b any 2 points. 2 పాయింట్స్ తీసుకున్నాను నేను. a x1, y1, b x2, y2. అయితే మనకు వాడు ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ తీసేసి చదువుకున్నాం. ద abscissa ఆఫ్ ద పాయింట్స్ a, b ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ abscissa ప్లేస్లో x1, x2 చదవండి. x1, x2 ఇక్కడ వరకు. x1, x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని అది ఇచ్చేసాడు. అంటే అదే రాసుకుంటున్నాం. చూడండి, గివెన్ x1, x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది వాడిచ్చు. నెక్స్ట్ అలాగే అండ్ ఆర్డినేట్స్ ఆఫ్ a, b. ఇక్కడ ఆర్డినేట్స్ అంటే చెప్తాం y1, y2 అని. అదే పెట్టుకుని చదివితే y1, y2 ఆర్ ద రూట్స్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. అదే రాస్తున్నాయి ఇక్కడ. గివెన్ y1, y2 ఆర్ ద రూట్స్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. మనం వాడు ఇచ్చింది రాస్తున్నా ఇంతవరకు. ఇదంతా ఇచ్చింది. క్వశ్చన్లు ఏమి అడిగాడు చూడండి. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫర్ విచ్ AB యాజ్ ఎ డయామీటర్. సర్కిల్ ఉందంట. ఆ సర్కిల్కి A అనే పాయింట్ ఇటు, B అనే పాయింట్ ఒక సైడ్ ఉంది. అంటే ఎక్కడ ఏం తీసుకోవచ్చు? ఇక్కడ B. అయితే ఇవి డయామీటర్ ఎండ్ పాయింట్స్ వచ్చేటట్టు ఫార్ములా రాయమంటున్నాడు. మనకి డయామీటర్ ఎండ్ పాయింట్స్ అయితే మనకి ఫార్ములా సర్కిల్ ఈక్వేషన్ తెలుసు, ఆల్రెడీ చేసాం. డయామీటర్ ఎండ్ పాయింట్స్ అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, నేను రాసేస్తున్నా, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ AB డయామీటర్ ఎండ్ పాయింట్స్గా ఉండే ఈక్వేషన్ ఏమవుతుంది? రిక్వైర్డ్ ఈక్వేషన్, లేదా ఇది రాసుకుంది, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ AB యాజ్ ఎ డయామీటర్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ AB యాజ్ ఎ డయామీటర్. క్వశ్చన్లో ఇచ్చిందే రాస్తున్నా, లేదా రిక్వైర్డ్ సర్కిల్ అని రాసుకోండి. AB యాజ్ ఎ డయామీటర్ ఈజ్ ఏంటవుతుందంటే x మైనస్ x1, x మైనస్ x2 ప్లస్
y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. చూడండి, క్వశ్చన్ రాసేసాం, ఆన్సర్ రాసేసాం. ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏ పాయింట్స్ ఇచ్చాడో అవి రాసుకున్నాం, ఆన్సర్ రాసేసుకున్నాం ఆల్రెడీ, ఇంకా అయిపోయింది. కాకపోతే దీన్నే సింప్లిఫై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన దాని నుంచి ఏం రాసుకోవచ్చు, ఆ కండిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాం. x1 x2 ఆర్ ద రూట్స్ అంటే ఏం రాయొచ్చు దీని నుంచి అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ రాసుకోవచ్చు ఒకటి. లేదా డైరెక్ట్గా నేనేం రాస్తున్నానంటే x మైనస్ x1 x మైనస్ x2 ఈక్వల్ టు x² ప్లస్ 2ax మైనస్ b² అని రాసుకోవచ్చు. x1 x2 రూట్స్ అంటే దాని అర్థం ఈ మల్టిప్లై చేసి ఇదేనే అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ నేను ఇక్కడ రాసింది. కాకపోతే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా, మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది. ఆల్ఫా బీటా రూట్స్ అంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈక్వల్ టు దట్ ఈక్వేషన్ అని. ఎందుకంటే మనకి ఇక్కడ అదే కావాలి కాబట్టి అది రాసేసుకున్నాం. దట్ ఇంప్లైస్ ఇక్కడ y1 y2 రూట్స్ కాబట్టి y మైనస్ y1 y మైనస్ y2 ఈక్వల్ టు y² ప్లస్ 2py మైనస్ q². ఇవి రూట్స్ అవ్వబట్టే మనం ఇది రాసుకోగలిగాం అంతే. ఇక్కడ దీన్ని 1 దీన్ని 2 అని పెట్టేసి ఇది సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే అయిపోయింది మన ఆన్సర్ అంతే. 1 2 ఫ్రమ్ 1 and 2 అది వేసుకొని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ x1 మైనస్ x మైనస్ x1 x మైనస్ x2 అంటే ఏముంది x² మైనస్ అక్కడ ఉన్నదే చూసి రాయండి. x² ప్లస్ ఉందా మైనస్ ఉందా, ప్లస్ 2ax మైనస్ b² ప్లస్ y² ప్లస్ 2py మైనస్ q² ఈక్వల్ టు 0. ఎక్కడి నుంచి రాసుకున్నాం అంటే ఇది ఫ్రమ్ 1 and 2 నుంచి రాసుకున్నాం మనం ఇది. సో దీన్ని సర్కిల్ లాగా రాసేసుకున్నాం. దట్ ఇంప్లైస్ x² ప్లస్ y² ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ b² మైనస్ q² ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. వాడు ఇచ్చిన దాంట్లోంచి అవి రూట్స్గా తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. మనం సర్కిల్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ 2లో ఫస్ట్ సమ్ చూడండి. ఏమి ఇచ్చాడు మనకి, షో దట్ a3, -1 లైస్ on the circle x² plus y² minus 2x plus 4y equal to 0. Also find the other end of the diameter through a అని ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ బిట్ కూడా ఇలాంటిదే. ఒకసారి మళ్ళీ చూడండి. a3, lies on the circle x² plus y² minus 2x plus 4y equal to 0. Also find the other end of the diameter through a అంటున్నాడు. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు బిట్స్, 2 బిట్స్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఫస్ట్ బిట్ ఏంటంటే a3, లైస్ ఆన్ ద సర్కిల్ అన్నాడు. అంటే ఏ అనే పాయింట్ సర్కిల్ మీద ఉందని చూపించాలి. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటే ఏ అనే పాయింట్ సర్కిల్ మీద ఉందని ఫస్ట్ పాయింట్ మనకి ఫస్ట్ చూపించాలి. ఆ తర్వాత ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ ఏ. పాయింట్ ఎక్కడున్నా మనకి సెంటర్ ఉంటుంది కదా సర్కిల్కి, సర్కిల్ సెంటర్ ఉంటుంది. సో దానికి బి కనుక్కోవాలి మనం. బి అనే పాయింట్ కనుక్కోవాలి మనకి ఇక్కడ. అంటే ఫస్ట్ ఏ అనేది ఈ సర్కిల్ మీద ఉందని చూపించాలి ఫస్ట్ బిట్. ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ చేద్దాం ఇప్పుడు. అదే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ given circle equation is ఏమి ఇచ్చాడు సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్ టు 0 సర్కిల్ ఈక్వేషన్. అది ఇంకొక పాయింట్ ఇచ్చాడు. గివెన్ పాయింట్ ఈజ్ ఆల్సో గివెన్ పాయింట్ ఈజ్ ఏమి ఇచ్చాడు పాయింట్, గివెన్ పాయింట్ ఈజ్ a3, -1. మన దాని మీద ఉంటుంది అని చూపించమన్నాడు. సర్కిల్ మీద ఉంటుంది పాయింట్ అని చూపించమన్నాడు. అంటే దాని మీద ఉంటుంది అంటే ఈ పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. ఈ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. సాటిస్ఫై అయితే దాని మీద ఉన్నట్టు, సాటిస్ఫై చేయకపోతే దాని మీద లేనట్టు. ఇక్కడ పాసింగ్ అంటే దాని అర్థం దాంట్లో పెట్టమని సబ్స్టిట్యూట్ చేయమని పాయింట్. ఇక్కడ చూపించమన్నా లైస్ అన్నా దాని అర్థం దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం అని. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెడదాం.
substitute a 3 comma minus 1 in equation 1 లేదా గివెన్ సర్కిల్ ఈక్వేషన్. నేను ఈక్వేషన్ 1 అన్నాను కాబట్టి ఈక్వేషన్ 1 అని పెట్టుకుంటున్నా పేరు. లేదా మీరు ఈక్వేషన్ 1 పెట్టకపోతే సబ్స్టిట్యూట్ ఏ 3 కామా మైనస్ 1 ఇన్ గివెన్ సర్కిల్ లేదా ఇన్ సర్కిల్ ఏది రాసుకున్నా ప్రాబ్లం లేదు. ఏ 3 కామా మైనస్ 1 పెడితే 3 స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 3 వై ప్లేస్లో మైనస్ 1 దట్ ఈజ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ మైనస్ 1 ఈక్వల్ టు 0 చేసినా పర్లేదు లేదా డైరెక్ట్గా పెట్టినా పర్లేదు. ఈక్వల్ టు 0 అనే పెడుతున్నాను. 0 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేద్దాం. 9 ప్లస్ 1 మైనస్ 6 మైనస్ 4 ఈక్వల్ టు 0. 10 మైనస్ 10 10 మైనస్ 10 ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఇది 0 అని దీని వాల్యూ 0 అని మనం ప్రూవ్ చేయాలి లేదా 0 ఈక్వల్ టు 0 అని పెట్టినా సరిపోతుంది. So therefore, a 3 comma minus 1 lies in equation 1. a 3 comma minus 1 అనేది ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో ఉంది. a 3 comma minus 1 అనేది ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో ఉంది. సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్ త్రూ a. ఆల్రెడీ ఇలాంటి బిట్ చేసాం మనం. ఒక ఎండ్ ఇస్తే ఇంకో ఎండ్ కనుక్కోవటం ఎట్లా ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో చేసుకున్నాం. ఒక ఎండ్ ఇస్తే ఇంకో ఎండ్ ఎలా కనుక్కుంటాం. ఒక ఎండ్ ఇస్తే ఇంకో ఎండ్ని x2 కామా y2 అనుకొని డయామీటర్ ఫార్ములా వేసి డయామీటర్ త్రూ ఏబి ఫార్ములా వేసి కంపేర్ చేసుకొని చేసుకోవచ్చు. లేదా మనం ఫస్ట్ రోమన్లో ఎలా చేసాం మిడ్ పాయింట్ తీసుకొని చేసాం. ఇక్కడ అదే చేద్దాం. ఏ బి ఏ అనేది 3 కామా మైనస్ 1 అని ఇచ్చాడు. బి అనే దాన్ని ఎక్స్ కామా వై అని నేను అనుకుంటున్నా. బి అనేది ఎక్స్ కామా వై లేదా ఆల్ఫా కామా బీటా ఏదైనా అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్ కామా వై అయితే మనకి సర్కిల్ సెంటర్ కనుక్కోవడం వచ్చు. ఆల్రెడీ చేసాం. సెంటర్ డైరెక్ట్గా చెప్పేసేయండి. దీని సెంటర్ ఏమవుతుంది సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ 2g 2f తీసుకొని చేసుకుంటాం. లేదా దీంట్లో హాఫ్ 2లో హాఫ్ ఎంత 1 సింబల్ చేంజ్ చేయమని చెప్పాం. మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో దట్ ఈజ్ +1 కామా ఇక్కడికి వచ్చేసరికి 2 హాఫ్ చేస్తే 2 ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 1 కామా మైనస్ 2. సో సెంటర్ ఈజ్ 1 కామా మైనస్ 2. సెంటర్ ఎంత వస్తుందంటే -1 కామా 2. అదర్ ఎండ్ ఎలా కనుక్కుంటున్నాం చూడండి. అదర్ ఎండ్ మనం ఏం చేస్తున్నామో అది పక్కన రాసుకుంటున్నాం. అదర్ ఎండ్ కనుక్కోవటం ఎట్లా ఫైండింగ్ అదర్ ఎండ్. మనం ఎందుకు రాస్తున్నాం ఈ స్టెప్లోనే రాస్తున్నాను ఫైండింగ్ అదర్ ఎండ్. సో సెంటర్ ఈజ్ లేదా అసలు మనం బి అనేది ఇక్కడ ఇంకా రాయలేదు కదా. సో ఫస్ట్ బి అని రాసుకుందాం. లెట్ బిఎక్స్ కామా వైబి అదర్ ఎండ్ ఆఫ్ ద డయామీటర్. బి అనేది అదర్ ఎండ్ ఒకటి తీసుకున్నాం మనం. తర్వాత సిన్స్ సెంటర్ సి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి కదా. డయామీటర్ కాబట్టి సెంటర్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. సెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి వీ హ్యావ్. అది సెంటర్ బట్టి మనకి ఏమొచ్చింది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సి ఎంత 1 కామా మైనస్ 2. 1 కామా మైనస్ 2 ఈక్వల్ టు మిడ్ పాయింట్ రాసేస్తున్నాం. అక్కడ ఏ 3 కామా మైనస్ 1 బి ఎక్స్ కామా వై ఉంది. సో దట్ ఈస్ 3 + x/2 కామా -1 + y/2. రెండు కంపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 3 + x/2. దట్ ఇంప్లైస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 + x. 2 ఈజ్ ఈక్వల్ టు 3 + x. x ఈజ్ ఈక్వల్ టు 2 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. అదే ఇక్కడికి వచ్చేసరికి -2 ఈక్వల్ టు -1 + y/2 -4 -1 + y. -1 ఇటు తీసుకొచ్చేస్తే y ఈజ్ ఈక్వల్ టు -4 + 1 -3. అదర్ ఎండ్ ఎంత అంటే -1 కామా -3 ఇక్కడ రాస్తున్నాను. అదర్ ఎండ్ బి ఈజ్ ఎంత వచ్చింది -1 కామా -3. అదర్ ఎండ్ ఈజ్ -1 కామా -3.
ఇది రాసుకోండి జాగ్రత్తగా. తర్వాత 2లో సెకండ్ ప్రాబ్లం ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఒకసారి అది కూడా హోంవర్క్ ప్రాబ్లం. 2లో సెకండ్ ఏంటంటే 2లో సెకండ్ ప్రాబ్లం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. -3, 0 x² + y². షో దట్ సేమ్ ఇదే సమ్. షో దట్ ఏ, నేను మొత్తం రాయట్లేదు, దీన్ని చూస్తూ రాసుకోండి. 2లో సెకండ్ది. షో దట్ ఏ -3, 0 ఏ అనేది ఏంటంటే -3, 0 లైస్ ఆన్ ద సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 8x + 12y + 15. x² + y² + 8x + 12y + 15 = 0. x² + y² + 8x + 12y + 15 = 0. And find the other end of the diameter through A. సేమ్ ఇదే చూడండి క్వశ్చన్ ఒకసారి. షో దట్ A -3, 0 lies on the circle x² + y² + 8x + 12y + 15 = 0. Also find the other end of the diameter through A. ఈ ప్రాబ్లం హోంవర్క్ తీసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అది రాసుకోండి ఒకసారి. క్వశ్చన్ x వాల్యూ ఇక్కడ -1, 3 అని వచ్చింది. ఒకసారి 5th ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ which is concentric with x² + y² -6x -4y -12 is 0 and passing through -2, 14. అంటే మనకు ఒక సర్కిల్ ఇచ్చిన సర్కిల్ ఇది, దానికి కాన్సెంట్రిక్ సర్కిల్ కనుక్కోమన్నాడు. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే మనం ఏదైతే కాన్సెంట్రిక్ సర్కిల్ మనం సర్కిల్ కనుక్కునే సర్కిల్కి ఈ ఉన్న సర్కిల్కి ఒకే సెంటర్ ఉంటుంది. ఇది హ్యాస్ సేమ్ సెంటర్. రేడియస్ అనేది దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, దీనికంటే తక్కువ ఉండొచ్చు, మనం దాన్ని కనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది కాన్సెంట్రిక్ సర్కిల్ అనుకున్నాం. సో ఇట్ హ్యాస్ ద సేమ్ సెంటర్, డిఫరెంట్ రేడియస్. ఆ రేడియస్ కనుక్కోవడం కోసం ఏం చేసామంటే -2, 14 ఈ సెంటర్ నుంచి ఆ పాయింట్ దీని మీద రాసుకొని డిస్టెన్స్ అయినా కనుక్కోవచ్చు, లేదా మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది, కాన్సెంట్రిక్ సర్కిల్కి డైరెక్ట్ ఫార్ములా చెప్పాం. ఏం చెప్పాం? x² + y² + 2gx + 2fy + c = 0కి కాన్సెంట్రిక్గా ఉండే సర్కిల్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + k = 0. అంటే c ప్లేస్లో k అనేది ఉంటుంది అక్కడ. సో ఇక్కడ రాద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ లేదా గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చాడు ఈక్వేషన్? x² + y² -6x -4y -12 = 0. Also given point is ఏమి ఇచ్చాడు పాయింట్? -2, 14 అయితే దీనికి కాన్సెంట్రిక్ సర్కిల్ కావాలన్నాడు. సో 1 అని పెట్టినా పర్లేదు, లేదా కాన్సెంట్రిక్ సర్కిల్ రిక్వైర్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ యాక్చువల్గా ఇవి 2 మార్క్స్కి ఇస్తాడు మనకి. 2 మార్క్స్ ఇచ్చినప్పుడు ఫార్ములాకి 1 మార్క్, ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. రిక్వైర్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన సర్కిల్ని చూస్తూ రాయండి. ఏమి ఇచ్చాడు? ఇచ్చిన సర్కిల్ చూడండి, x² + y² -6x -4y -12 ప్లేస్లో +k. అదేంటి +12 ఉంటే ఏం చేయాలంటే +12 ఉన్నా +kనే, నువ్వు ఏది పెట్టుకున్నా వాల్యూ వస్తుంది. ఇక్కడ +kనో -kనో ప్లస్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక అన్నోన్ కాన్స్టెంట్ వస్తుంది అన్నమాట. +k = 0. కాన్స్టెంట్ ప్లేస్లో +k పెట్టండి. ఈక్వేషన్ 1 అని నేను పెట్టుకున్నాం. ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే -2, 14 నుంచి పాస్ అవుతుందని చెబుతున్నాడు. సో సిన్స్ ఈక్వేషన్ 1 passing through -2, 14 we have, మనకు ఆల్మోస్ట్ ఆల్ సర్కిల్స్లో పెద్ద క్వశ్చన్స్ అన్నీ ఇదే మోడల్లో ఉన్నాయి.
ద సర్కిల్ పాసెస్ త్రూ 1 పాయింట్. సర్కిల్ పాస్ అవుతుంది అంటే ఏం చేస్తాం, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాం. తర్వాత వచ్చే లాంగ్ ఆన్సర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇదే పాయింట్ మీద ఉంటాయన్నీ. -2, 14. సో సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ -2 4 ఇంటూ 14 ప్లస్ k ఈక్వల్ టు 0. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే k వాల్యూ వస్తుంది. మళ్ళీ k వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడే పెట్టేస్తాం, అదే మన ఆన్సర్. సో దట్ ఈజ్ 4 + 4 వస్తుంది. ఇక్కడ జాగ్రత్త రాసుకోండి. 14 జార్ 196 -6 -2 + 12 4 14 జార్ 56 ప్లస్ k ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఎంత వస్తుంది చూడండి, 196 + 4 200 212 -56 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. 212 - 56 అంటే ఎంత వస్తుంది చూడండి, 212 - 56. దట్ ఈస్ 212 - 56 అంటే 56, దట్ ఈస్ 156. 156 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు -156. k ఈక్వల్ టు -156. ఈ k వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ లేదా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్, రిక్వైర్డ్ కాన్సెంట్రిక్ ఈక్వేషన్ ఎలా రాసినా ఓకే. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ దట్ ఈస్ x² + y² -6x -4y -156 ఈక్వల్ టు 0. -156 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇందాక ఇచ్చిన ఈ ప్రాబ్లం హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ఈ 5th ప్రాబ్లం, ఎందుకంటే 3, 4 ఆల్రెడీ ఒకే మోడల్, కొంచెం లెంతీగా వస్తాయి. అవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇది ఒకసారి నోట్ చేసుకోండి.